హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డీల్స్ అర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఏప్రిల్ 1న మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక అప్లికేషన్ అయితే పోస్ట్ చేశాను. ఈ అప్లికేషన్లో ఏంటంటే మీకు సైన్అప్ అయినందుకు గాను 150 నుండి 300 రూపీస్ వరకు అయితే వస్తుంది. అండ్ అలాగే రెఫర్కి 150 నుండి 300 వరకు అయితే వస్తుందని చెప్పాను. అండ్ అలాగే దీంతో రిజిస్టర్ అయి ఉండండి. దీని విత్డ్రా ప్రాసెస్ అండ్ మీకు రెఫర్ అండ్ అర్న్ అండ్ అలాగే ఎలా టోటల్గా అర్న్ చేసుకోవాలనేది వీడియో చేస్తానని చెప్పాను. సో ఆ వీడియో అయితే ఇప్పుడు చేస్తాను అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు దీంట్లో ఎలా అర్న్ చేసుకోవాలి 150 రూపీస్ అండ్ అలాగే మీరు ఎలా విత్డ్రా తీసుకోవాలనేది టోటల్గా చెప్తాను. ఇది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యాప్ అనమాట. సో మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమైతే కాదు. సో అందుకే గైస్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక 10 మినిట్సే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. సో మీరు లాస్ట్ వరకు వీడియోని చూసారంటే మీకు ఖచ్చితంగా మీకు ఈ లూట్ అయితే చాలా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీంతో మీకు పర్ రెఫర్కి 150 రూపీస్ వస్తుంది కాబట్టి. సో దీంట్లో అయితే మీకు ఒక 10 ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా 1K నుండి 2K వరకు అయితే ఈజీగా అయితే అర్న్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇలాంటి లూట్స్ మళ్ళీ రావన్నమాట. సో అందుకే ఈ వీడియోని అయితే కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. సో ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎలా అర్న్ చేసుకోవాలని చెప్తాను. సో మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేసి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ గైస్, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఏప్రిల్ 1 అయితే పెట్టాను, ఇప్పుడు ఏప్రిల్ 3 అవుతుంది. సో ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఇలాంటి లూట్స్ అనేది నేను వీడియో చేయకముందే మీకు లూట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ లేటెస్ట్ యాప్స్ కానీ పేమెంట్ టూల్స్ కానీ అండ్ అలాగే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా ఇక్కడైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నేను డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే గైస్ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఓటీపీ ఇచ్చి అయితే దాంట్లో రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషను అండ్ మీ వెరిఫై అకౌంట్, ఫోన్ నెంబరు, 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ పాస్వర్డ్ అయితే ఇలాంటివి అయితే అడుగుతాయి అన్నమాట. సో అది ఎక్కడ అడుగుతాయంటే చూపిస్తాను. సో గైస్, వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటుంది కదా. సో 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే వెళ్ళండి. ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే మీద వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చూసుకోవచ్చు అన్ని వెరిఫై అయితే ఆల్రెడీ అయితే చేసేసాను అనమాట. సో మీరు వెరిఫై చేయాలి. సో వెరిఫై ఎలా చేయాలంటే సింపుల్గా మీరు ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈమెయిల్ అయితే వెరిఫై చేసుకుంటారు. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈమెయిల్ వెరిఫై అయిన తర్వాత మీకు వెరిఫై అకౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వెరిఫై అకౌంట్ ఏం లేదు గైస్, మీకు ఏంటంటే మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి సో మీరు కేవైసీ చేసుకోవాలన్నమాట. సో చాలా యాప్స్లో చేసుకుని ఉంటారు. సో సేమ్ అలానే కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ రియల్ నేమ్ అయితే ఇవ్వండి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత సిటీ, కంట్రీ, పిన్ కోడ్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెంబర్ 2 సార్లు ఇచ్చేసి అండ్ మీ పాన్ కార్డ్ ఫోటో అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఐడి ప్రూఫ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సో మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో అయితే ప్రొవైడ్ చేసేయండి. సో మీకైతే కేవైసీ అనేది విత్ 2 to 3 అవర్స్లో అవుతుంది, లేదంటే 24 అవర్స్లో మీకు కేవైసీ అనేది సక్సెస్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ గైస్ మీకు ఏం లేదు, సో మీ ఫోన్ నెంబర్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం లేదు, ఇక్కడ ఫోన్ నెంబర్ సెట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్కి అయితే ఒక 6 డిజిట్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న వెంటనే మీకు ఫోన్ నెంబర్ అనేది సో ఇక్కడ సెట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఉంటుంది. సో దీనికోసం ఏం లేదు కదా, మీకైతే ఒక యాప్ అయితే కావాలి. ఆ యాప్ పేరు ఏంటంటే గూగుల్ అథెంటికేటర్. సో ఇది చాలామంది తెలిసి ఉంటుంది క్రిప్టో యాప్స్ని వాడే వాళ్ళకి. సో అయితే గూగుల్ అథెంటికేటర్ అనేది ఇలా అయితే ఉంటుందన్నమాట. మీరు గూగుల్కి ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ అని కొడితే సో ఇలాంటి యాప్ అయితే వస్తుంది. సో ఈ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు దీంట్లో చూసుకోవచ్చు, వెయిట్ చేయండి. సో అయితే మీరు ఓపెన్ చేసుకున్న వెంటనే మీకైతే సో ఒక కోడ్ అండ్ స్కానర్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ కోడ్ అండ్ స్కానర్ ఎందుకంటే సో మీరు ఆ యాప్కి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ యాప్కి వెళ్ళి ఈ కోడ్ని కానీ లేదంటే ఆ స్కానర్ కానీ స్కాన్ చేసి మీకు టైం లిమిటెడ్ ఓటీపీస్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా సెక్యూర్ యాప్ అనమాట. సెక్యూరిటీ ఇవ్వడానికి ఈ యాప్స్ అయితే వాడతారు. సో క్రిప్టో కరెన్సీ యాప్ వాడాలకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, న్యూ యూజర్స్ అయితే తెలుసుకోండి. సో ఇక్కడికైతే మీకు ఇక్కడ కాపీ కోడ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా. సో ఈ కోడ్ని అయితే మీరైతే కాపీ చేసుకోండి. సో ఈ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత మీ గూగుల్ అథెంటికేటర్ యాప్కి అయితే వెళ్ళండి. సో మీరు మీ గూగుల్ అథెంటికేటర్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్కాన్ ఏ క్యూఆర్ అండ్ ఎంట్రీ సెటప్కి అని ఉంది కదా. సో ఇక్కడ ఎంట్రీ సెటప్కి మీరు క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఏంటంటే రాస్తారంటే రుబీడియం అని రాసుకోండి. సో ఎందుకంటే యాప్ నేమ్ అనేది రాసుకోండి, ఎందుకంటే మీకు గుర్తుండడానికి. అండ్ అలాగే ఇక్కడ కీ ఉంది కదా. సో ఈ కీ ఏంటంటే మీరు ఇక్కడ కాపీ చేసుకుంటారు కదా కోడ్, క్యూఆర్ కోడ్ కింద. సో ఆ కీ అనేది ఇక్కడ
పేస్ట్ చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేసి మీకు అంటే టైం లిమిటెడ్ ఓటీపీస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో వాటిని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ఎనేబుల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎనేబుల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అది కూడా ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ వర్క్ చేసేస్తాం. ఇంక మనకి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. సో ఈ బ్యాంక్ అకౌంట్ ఎందుకు యాడ్ చేయాలంటే మనం ఇచ్చే మనకి అర్న్ చేసుకున్న అమౌంట్ అనేది ఈ బ్యాంక్లోకి అయితే వస్తుంది. మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా అలో అయితే ఉంటుందన్నమాట. సో మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ బ్యాంక్ మీద సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనకి చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్యాంక్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఉంటుంది. సో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సో ఇక్కడ అకౌంట్ నెంబర్, సో అలాగే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి అండ్ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ 2 సార్లు ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అన్నీ కూడా వెరిఫైడ్ మీద అయితే వస్తాయి అనమాట. మీ ఓన్లీ మీ అకౌంట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ మాత్రం సబ్మిటెడ్లో వస్తుంది. సో ఈ సబ్మిటెడ్ అనేది సో మీకు ఇలా అయితే రావాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫైడ్ అని వచ్చింది, నాదైతే చూసుకోవచ్చు మీరు ఇక్కడ వెరిఫైడ్ అని అయితే వచ్చింది. సో మీకు కూడా ఇలా వెరిఫైడ్ అని వచ్చిందంటే మీకు కేవైసీ అనేది టోటల్గా సక్సెస్ అయినట్టు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు కేవైసీ అనేది చేసుకోండి. సో మీ ఇక్కడ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ మీరు రెఫర్ చేసుకోవాలంటే మీరు రెఫర్ లింక్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి డైరెక్ట్గా మీరు కేవైసీ అవ్వకముందే మీరు రెఫర్ సైజ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు కేవైసీ అనేది సబ్మిట్ చేసేసి రెఫర్ లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలు కూడా సేమ్ ఇలానే మీ రెఫర్ లింక్తో వాళ్ళకి కూడా కేవైసీ అయితే పెట్టండి. ఇన్స్టెంట్ వాళ్ళ కేవైసీ అప్రూవ్ అవ్వగానే మీకు 150 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు ఇన్స్టెంట్గా అయితే యాడ్ అవుతాయి అనమాట. సో వాళ్ళ కేవైసీ అయిన తర్వాత ట్రేడ్లో ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ వాళ్ళు కేవైసీ చేస్తే చాలు మీకు 150 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు. సో దీంట్లో ఏడిఏ కాయిన్స్ అని అయితే కొన్ని ఉంటాయి. సో ఆ కాయిన్స్ అయితే మీకు అయితే యాడ్ అవుతాయి అనమాట. సో ఆ కాయిన్స్ని సెల్ చేసి డైరెక్ట్గా మన బ్యాంక్ అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో గైస్ వన్స్ మీకు కేవైసీ అనేది సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ట్రేడ్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఒక మీకు కేవైసీ సక్సెస్ అయిన తర్వాత ఆ ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ట్రేడ్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ARSINR అనేది ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూసుకోవచ్చు. సో ఇక్కడ ARSINR అని, సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మనకు వచ్చేది ARS కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో దాన్ని INRగా కన్వర్ట్ చేసుకొని మనం బ్యాంక్ అయితే విత్డ్రా తీసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కిందకైతే స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసిన వెంటనే మనకి ARS కాయిన్స్ అనేవి 5000 అయితే యాడ్ అవుతాయి. నా దగ్గర 75,000 అయితే ఉన్నాయన్నమాట. సో మీకైతే 5000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ 5000 మీద అయితే క్లిక్ చేసుకునేది. ఈ 5000 కాయిన్స్ మీద సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే సో ఇక్కడ ఉన్న కాయిన్స్ సో మీకు ఇక్కడికైతే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ ARS అన్నది ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు యాస్క్ న్యూ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలా అయితే పడుతుంది అనమాట. సో అది ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో కానీ సెల్ అయితే అయిపోతుంది. సో సెల్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇన్స్టెంట్ కూడా సెల్ అయిపోతుంది, లేదంటే 5 మినిట్స్ వరకు అయితే అవుతుంది అనమాట. సెల్ అయిపోయిన తర్వాత గైస్ మీకు సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ అనే ఆప్షన్ మీదకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత సో మీకు ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఫండ్స్ అనే ఆప్షన్ మీదకి అయితే రండి. సో ఫండ్స్ అనే ఆప్షన్ మీదకి వచ్చి మీరు స్క్రోల్ డౌన్ అయితే చేశారంటే సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ నాది టోటల్ వాల్యూ 1348 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు 1349 అని ఉంది. సో మనకి సెల్ అయిన తర్వాత మనకు వచ్చిన అమౌంట్ 1348 రూపీస్ అనమాట. సో మీకు 150 రూపీస్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి, దీంతో మినిమం విత్డ్రా అనేది 250 రూపీస్ ఉంటుంది కాబట్టి సో మీకు ఒకవేళ 150 రూపీసే ఉంది, సో మీరు ఎవరిని రెఫర్ చేసుకోలేరు అనుకుంటే సో మీరు దీంతో ఒక 100 రూపీస్ డిపాజిట్ చేసి టోటల్ అమౌంట్ అనేది విత్డ్రా తీసుకోవచ్చు. ఒకవేళ మేము రెఫర్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం సో మీకు 100 రూపీస్ అని డిపాజిట్ కానీ ఏది అవసరం లేదు. సో మీరు ఒక ఫ్రెండ్ని రెఫర్ చేసుకున్న 150 రూపీస్ వస్తుంది. మీరు టోటల్గా 300 రూపీస్ అనేది డైరెక్ట్గా విత్డ్రా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రెఫర్ చేయలేమనుకుంటే ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో INRలో సో ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే గైస్ మీకు ఇలా అయితే వస్తుందన్నమాట. సో మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నా పేరు వచ్చింది అండ్ అలాగే ఇక్కడ కంపెనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ కంపెనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని అయితే సో ఇక్కడ వాళ్ళ బ్యాంక్ నేము, అకౌంట్ నెంబర్, IFSC అయితే ఇస్తారు. సో ఈ IFSCకి ఈ బ్యాంక్ అకౌంట్కి సో ఈ వైట్కి అయితే సో మీరు ఏం చేయాలంటే ఒక 100 రూపీస్ అయితే పే చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ ID అని ఉంది కదా, సో మీరు పే చేసిన తర్వాత కింద ట్రాన్సాక్షన్ ID అయితే ఉంటుంది. సో 12 డిజిట్స్లో ఉంటుంది. సో ఆ 12 డిజిట్స్ని ఇక్కడైతే ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయాలి. సో
సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇన్స్టెంట్గా మీకు 100 రూపీస్ అయితే డిపాజిట్ అవుతుంది. సో టోటల్గా మీ దగ్గర 250 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో 250 to 253 రూపీస్ అయితే ఉంటుంది. సో అప్పుడైతే మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే తీసుకోవచ్చు అనమాట. సో మీకు రెఫర్ చేసుకుంటామంటే మాత్రం ఎలాంటి డిపాజిట్ కూడా అవసరం లేదు. రెఫర్కి 150 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా విత్డ్రా తీసుకోవచ్చు. సైన్అప్ 150, రెఫర్ 150 కలిపి టోటల్గా 300 రూపీస్ అనేది విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు రెఫర్ చేసుకోవాలని లేమో అనుకుంటే మాత్రమే 100 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకొని టోటల్గా 250 రూపీస్ అమౌంట్ అనేది విత్డ్రా అయితే తీసుకోండి. అందుకే ఒకవేళ మీరు రెఫర్ చేసి మీ దగ్గర అమౌంట్ ఉంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయింది కాబట్టి నేను ఇక్కడ విత్డ్రా అవ్వాలనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ విత్డ్రా ఉంది కదా, సో ఈ విత్డ్రా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీ దగ్గర 250 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ విత్డ్రా అవ్వాలనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ అనేది స్టార్టింగ్లో చెప్పాను కదా, సో గూగుల్ అథెంటికేటర్ యాప్లో మనకు కోడ్ వస్తుందని, సో ఆ 6 డిజిట్ కోడ్ని ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే సో మీకైతే సో టోటల్గా మీకు విత్డ్రా అనేది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన వెంటనే మనకి ఇక్కడ మెయిల్ అయితే వస్తుంది అనమాట, విత్డ్రా అప్డేట్ అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు ద రిక్వెస్ట్ ఆఫ్ యువర్ విత్డ్రా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని. సో సబ్మిట్ అయిన వెంటనే మీకు వితిన్ 24 అవర్స్లో 24 అవర్స్ కానీ 12 అవర్స్లో కానీ మీకు ఖచ్చితంగా 100% పేమెంట్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడే విత్డ్రా పెట్టాను అనమాట. సో దీని విత్డ్రా ప్రూఫ్ అనేది నేను వీడియో అప్లోడ్ చేయకముందే సో మన టెలిగ్రామ్ ఛానల్లో విత్డ్రా ప్రూఫ్ అనేది పెడతాను. ఓకేనా, సో మీరు ఆ విత్డ్రా ప్రూఫ్ చూసుకొని సో మీరు యాప్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా పేమెంట్ అయితే వస్తుంది. సో ఓకేనా, సో ఈ యాప్ని మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో సైన్అప్ బోనస్ 150, రెఫర్కి 150 అంటే సో చాలా బెస్ట్ అప్లికేషన్ అనమాట. జస్ట్ వాళ్ళు మీ లింక్ నుండి జాయిన్ అయ్యి కేవైసీ చేస్తే చాలు మీకు 150 రూపీస్ ఇన్స్టెంట్గా అయితే యాడ్ అయిపోతుంది. సో మీరు వాటిని సెల్ చేసుకొని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి మీరైతే విత్డ్రా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో పూర్తిగా చూడకుండా కింద కామెంట్ సెక్షన్లో ఫేక్ అని అయితే రాయకండి. సో వీడియో పూర్తిగా చూడండి. సో ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, లేదంటే కింద యూట్యూబ్ కామెంట్స్లో కూడా సో మీరు కామెంట్ అయితే చేయొచ్చు, నేను దేనికైనా రిప్లై ఇస్తాను. సో ఎందుకంటే చాలా జెన్యూన్ యాప్ అనమాట. సో అందరూ కూడా ట్రై చేయండి. సో అంతేకైతే వీడియోకి సో డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. సో మీ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అర్న్ చేసుకుంటారు. సో అంతేకైతే వీడియోకి సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.